లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. దినం దేవుని వాక్యంలో నుంచి 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయమును ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు మన ఎడల ఉంచిన మహాప్రేమ కనికరమును మనం ఇక్కడ చూస్తున్నాం. ఏమంటే మీరు చీకటిలో నుండి అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి ఎట్లా వచ్చినాడు? నేను వెలుగును అని చెప్తూ వచ్చినాడు. యోహాను సువార్త 1:9 ఆయన నేను లోకమునకు వెలుగును అని చెప్పినాడు. మత్తయి సువార్తల 4వ అధ్యాయంలో మరణ ఛాయలో కూర్చున్న ప్రజలకు గొప్ప వెలుగు ప్రకాశించను అని రాయబడ్డది. అంటే భూమి మీద యేసుక్రీస్తు ప్రభు లేకపోతే వెలుగు అనేది లేదు. ఈ వెలుగు అనే మాట అర్థం ఏమిస్తుందంటే పాపం లేని జీవితంగా చూపిస్తుంది. ఈ లోకమంతా పాపంతో ఉంది, యేసుక్రీస్తు ప్రభు మాత్రమే వెలుగు. అంటే పాపం లేనివాడు. ఆయన పైనుంచి వచ్చినాడు. భూమి మీద ఉన్నదంతా కూడా భూమిలో నుంచి వచ్చింది. భూమి శపించబడ్డది. ఆది కాండంలో చూస్తే శపించబడిన భూమిలో నుంచి వచ్చిన ప్రతి మనుష్యుడు కూడా, ఆదాము భూమిలో నుంచి వచ్చినాడు. అదే రకంగా ఆదాము ద్వారా వచ్చిన సంతతి అంతా కూడా భూమిలో నుంచి వచ్చింది. కాబట్టి భూమి శపించబడ్డప్పుడు మనమంతా శాపంలో ఉన్నాం. శాపం ఎట్లా వస్తుంది? పాపం వలన లోకంలోనికి శాపం వచ్చింది. అయితే ఈ శాపంలో ఉన్న మనుషులను ఆయన ఏం చేసినాడంటే ఆశ్చర్యకరమైన తన వెలుగు. ఆశ్చర్యకరం ఎందుకంటే ఆయన తండ్రి లేనివాడుగా పుడుతూ వచ్చినాడు. కన్యక గర్భవతి కుమారుని కన్నా ఆశ్చర్యము. ఆయన రాకడ, ఆయన పుట్టుకనే ఆశ్చర్యకరమైనది. అయితే ఆయన పుట్టక ముందే దాదాపు 500 సంవత్సరాలని కొందరు, 700 సంవత్సరాలని కొందరు అని యెషయా ప్రవక్త ప్రవచిస్తూ వచ్చినాడు. ఆయన పుట్టుక గురించి, మరణం గురించి, సమాధి గురించి, పునరుత్థానం గురించి యెషయా గ్రంథంలో ప్రవచనాలు ఉన్నాయి. అంటే ఎంత ఆశ్చర్యకరుడు ఈయన అని మనం గమనించాలి. ఈ ఆశ్చర్యకరమైన యేసు ప్రభు ఏం చేసినాడంటే తన వెలుగులోనికి మనల్ని పిలిచినాడు. మనం చీకట్లో ఉన్న వాళ్ళను మనల్ని పిలిచినాడు. ఆ విషయం గుర్తెరిగి మనము ఆ వెలుగులో ఏం చేయాలంట? ఆయన గుణమును ప్రచురం చేయ నిమిత్తం అంట. మనం ఎందుకున్నామంటే ఆయన గుణమును. ప్రియులారా, ఈనాడు దేవుని సంఘంలో ఉండి కూడా ఆయన గుణము ఎరగలేని వరం. మనం ఎప్పుడు ప్రచురం చేయగలుగుతామంటే ఆయన గుణము ఎరిగినప్పుడే మనం ప్రచురం చేయగలుగుతాం. ఆయన గుణము ఎరగక, ఆయన మహా కనికరం ఎరగక, ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క జాలి, ఆయన యొక్క ఔన్నత్యం ఎరగక మనము ఎవరికి ప్రచురం చేయలేకపోతున్నాం. ఒకవేళ నిండి ఉంటే ఏమవుతుంది? ఏ కుండ కానీ, గ్లాస్ కానీ, ఇంకేదన్నా ఉండని నిండితే ఏమవుతుంది? పొర్లి పారుతుంది. మనం ఏం చేయాలంటే ఆయన గుణమును, ఆయన యొక్క ప్రేమను మనం నింపుకోవాలి. నింపినప్పుడు ఏమవుతుందంటే బయటికి వస్తుంది. మనం నింపుకోకపోతే బయటికి రాదు. ఆయన వాక్యం వినుట ద్వారా, ఆయన సన్నిధిలో గడుపుట ద్వారా ఆయన యొక్క సంగతులను మన హృదయంలో నింపుకొని ఏం చేయాలంటే అనేకులకు ప్రచురం చేయాలి. ఆయన మనల్ని ఎట్లా చేసినాడు? ఏర్పరచబడిన వంశంగా చేసినాడు. దేవుని పరిశుద్ధ జనముగా ఆయన సంఘంలో మనం ఉన్నాము. మనం బయట లోకస్తులం కాదు, అన్యులం కాదు, సంఘం చెందినవారు. ఆ సంఘము ఆయన శిరసత్వం కింద కొనసాగేదిగా ఉంది. ఆ సంఘంలో ఉన్నలో ఇంకా దేవుని సొత్తైన ప్రజలుగా చేసినాడు, పరిశుద్ధ జనముగా చేసినాడు, యాజకులుగా చేసినాడు. దేవుని సొత్తు అంటే ఎంత ఘనమైంది! దేవుని సొత్తును ఎవడు ముట్టలేడు. అంటే మనకు క్రైస్తవులైన వారికి యేసుక్రీస్తు ప్రభు శిలువ రక్తంతో కడగబడిన వారికి యేసు ప్రభు ఒక భద్రతగా, ఒక కోటగా, ఒక శైలముగా ఉన్నాడు అనే విషయం మనం ఎరిగి ఆయన మహిమ కొరకు ఆయన గుణాలను ప్రచురం చేద్దాం. దేవుడి మాట దీవించిన గాక. చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామమును బట్టి వందనాలు. ఉదయకాలం నీ గుణములు మేము ఎరగగలుగుటకు నీ వాక్యమును ధ్యానించడానికి సహాయపడండి. నీ గుణములను ఇతరులకు ప్రచురం చేయ విషయంలో తప్పైనా దయతో క్షమించి ప్రచురం చేయనట్లుగా నీ ఆత్మ నడిపింపు దయచేయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.